దేవా, ఈ దినము మా అందరి కొరకై మీరు పరలోకాన్ని విడిచి భూలోకంలో మానవునిగా ఉండి ఎన్నో గొప్ప అద్భుతాలు చేసి మానవులందరి కొరకై చివరి ఘట్టంగా శిలువపై 7 మాటలు పలికి నాన్న చనిపోతూ కూడా ఒక దొంగను ఈ లోకంలో నీవు జీవించడానికి యోగ్యుడు కాదు అని రోమా ప్రభుత్వం అన్నప్పుడు నీకు పరలోకం ఇస్తాను అని పరలోకానికి తీసుకెళ్ళారు. ప్రభా, నీకు వదలాలి. ఇదిగో ఈ మంచి తరుణం మా అందరినీ కూడా ప్రేమించి క్షమించి అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కొరకు దీని ద్వారా మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత మరి ఒక జీవితం ఉన్నది, పరలోకం ఉన్నది, యుగ యుగాలు అక్కడ ఉండాలి. ఆయన పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. నీవు ఇక్కడ ప్రాణం విడిచావు, అక్కడ కళ్ళు తెరిచావు. ఇదిగో ఈ మధ్యాహ్నకాలం సమయంలో ఈ దినం ఇక్కడ చేరేవారందరి కొరకు దీవెన కోరుచున్నాం. వారి కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధలను దూరపరచడానికి శ్రీయానందం 63:9 వారి 50 బాధలు ఆయన బాధలందరూ తన సన్నిధి దూత చేత వారిని రక్షించారు. ఈ దినము మరి మా ప్రియులు సహోదరులు కమలాకర్ గారిని ఎదిరించారు. విడబడిన వారి కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహోదరులు కుటుంబాలు, సహోదరుల కుటుంబాలు, పిల్లల కొరకు దీవెన కోరుచున్నాము. ఇదిగైనా జరగవలసిన ఆ కార్యక్రమాన్ని జరిగించండి. దుఃఖం దూరపరచండి. ఓదార్పు, ఆదరణ, నెమ్మది దయచేయండి. ఇదిగైనా ఇంకా ఈ దినం ఇక్కడ హాజరైన వారందరి కొరకు దీవెన కోరుచు. ఈ గుడ్ ఫ్రైడేని నాయన దిగ్విజయంగా సిలువలో కేక వేశావు. అది ఒక విజయపు కేక, ద క్రై ఆఫ్ విక్టరీ. బిగ్గరగా కేక వేసి మత్తయి వార్త 27:50, మార్క్స్ వార్త 15:37, లూకాస్ వార్త 23:46, యోహాను వార్త 19:30 బిగ్గరగా కేక వేసి నాయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణం విడిచాడు. ప్రభా, మీకు వదలాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంకా ఈ దినం ఇక్కడ రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడం అంగీకరించి ఆహ్వానించడం సహాయం చేయమని ఈ మంచి తరుణాన్ని బట్టి వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అదినాహారం నేను మాకు దయచేయండి. మరణశిని క్షమించిన ప్రకారం మరణాలు క్షమించు. మా శోధనలోకి కాకేమి తప్పించు. శోధనలోకి ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవైనా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసు